ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధురాలు మయన్మార్ ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీ మన రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. అందున ఆ స్ఫూర్తి ప్రదాత రానున్నది కరవుకు నిలవైన అనంతపురం జిల్లాలోని పాపసానిపల్లి గ్రామానికి. అసలు ఈ ఊరు ప్రత్యేకత ఏంటి? అక్కడి మహిళలు సాధించిన విజయగాథలేంటి? అనంతపురం జిల్లాలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం మడకశిరికి సమీపంలో ఉన్న పాపసానిపల్లి ఒక్కసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు జీవితాన్నే పడంగా పెట్టిన ఆంగ్ సాన్ సూకీ ఈ గ్రామాన్ని సందర్శిస్తుండడమే ఇందుకు కారణం. పల్లెసీమలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలన్న గాంధీజీ మాటల్ని ప్రగతితో సాకారం చేసిన పాపసానిపల్లి వాసుల విజయాలను తెలుసుకునేందుకు ఓ యోధురాలు వస్తుండడంపై స్థానికులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. 3 సార్లు నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను. ఒక 10 సార్లు అప్పు సంఘం ద్వారా పొదుపు అప్పు తీసుకున్నాను. అయినా చాలా మంది అంటారు సార్, ఆమె వస్తుందంటే మీ అదృష్టము మీ పుణ్యము, అసలు ఆమె దేవతతో సమానం. మీరు స్కూల్లోనే బుద్ధి పెట్టుకొని సంఘం చేసినాం సార్. ఆ సంఘంలో మేము చేరుకున్నట్టుని ఇల్లు కట్టుకున్నాను, నా కొడుకులతో చదివిస్తున్నాను. ఒకనాడు కరువుతో అల్లాడుతూ ఉన్న గ్రామం ఇప్పుడు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఇక్కడి మహిళల సమైక్య స్ఫూర్తే కారణం. కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేయడం, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడం, పిల్లల్ని చదివిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం ఈ గ్రామస్తులు పెట్టుకున్న 3 లక్ష్యాలు. స్వయంశక్తి సహాయ సంఘాలుగా బ్యాంకుల నుంచి రుణాల్ని పొంది మొదట గేదెలతో పాడి అభివృద్ధి చేశారు. బ్యాంకు రుణాల్ని నెలవారీగా చెల్లిస్తూనే కొత్త అప్పులు తీసుకున్నారు. ఆ డబ్బుతో వ్యవసాయంపై దృష్టి పెట్టారు. సేంద్రియ సాగు విధానంతో పశువుల పేడను ఎరువుగా, ప్రకృతి నుంచి సేకరించిన ఉత్పత్తుల్ని మందులుగా వాడి తక్కువ వ్యయంతో వ్యవసాయం చేశారు. ఇలా వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఊరిని అభివృద్ధి పదాల్లో నడిపించారు. గవర్నమెంట్ ఎరువులేమి వేప పిండి, పేడ, వేపాకు ఇట్లవంతా కషాయాలు కలిపేసేసి అది ఘనజీవామృతం అని చేస్తాము. అది తీసి పొలాలకు వేస్తాం. మా సంఘాన్ని బాగా అభివృద్ధి చెందినాము. మేము 10 మంది సభ్యులు ఉన్నాము. బాగా సంఘాన్ని సక్రమంగా నడుపుకున్నాము. మా పిల్లల చదువులకి కూడా మేము సక్రమంగా చదివించుకున్నాము. ఆ విలేజ్లో ఉమెన్ గ్రూప్ మూవ్మెంట్ బాగా ఉందని చెప్పి ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి రుణాలు కానీ వారు పొందేటటువంటి ఈ స్కీమ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా అభివృద్ధి పొందింది, వాళ్ళ ఆదాయ వనరులు ఎలా పెరిగాయి, వాళ్ళ విద్యాభివృద్ధులు పిల్లల విషయంలో ఎలా పెరిగింది, ఆ గ్రామంలో కూడా ఎలాగ మహిళా సంఘాల పాత్ర ఉంది అనేది స్టడీ చేస్తారు. పాపసానిపల్లిలో సూకీ పర్యటన 2 గంటల పాటు సాగనుంది. ఆమెతో పాటు కేంద్ర మంత్రి జయరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశాల్లో పాల్గొనున్నారు.